హైదరాబాద్ నానక్రామ్గూడలోని యుఎస్ కాన్సులేట్ వద్ద తెలంగాణ స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియాను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఐఏసీ ఆధ్వర్యంలో 1.5 కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ తెలంగాణ స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియాను నిర్మించారు. రోజుకు సుమారుకు 3,000 మందికి పైగా యుఎస్ కాన్సులేట్ కు వస్తుంటారు. టైం స్లాట్ కోసం వెయిట్ చేసేవారు సరైన వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారు ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించిన ప్రజాప్రభుత్వం ఈ నిర్మాణానికి తాజాగా శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్ర ఐటీ ఎగుమతుల్లో 38% ఉత్తర అమెరికాకు జరుగుతున్నాయని, ఈ ఏడాది జనవరిలోనే అమెరికా కంపెనీలు తెలంగాణలో 31,500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో 30,000 సరికొత్త ఉద్యోగాలను సృష్టించాయని మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుంది. ప్రజాప్రభుత్వంలో ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటోంది. ప్రజా సర్కార్కు పర్యాయ పదంలా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం.